కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సొసైటీకి యూరియా వస్తుందని తెల్లవారుజాము నుంచి లైన్లలో నిలబడుతున్నారు రైతులు. ఒక్క ఎకరాకు ఒక్క బస్తా యూరియా అవసరం అవుతుందని, కానీ ఓ రైతుకు కేవలం 2 బస్తాల యూరియా మరియు ఇవ్వడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంకు 400 బస్తాల యూరియా వస్తే 4 గంటల్లో అమ్మకం అయిపోయింది. అంటే యూరియాకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుందని రైతులు అంటున్నారు. బయట మార్కెట్లో యూరియా బ్లాక్లో అమ్మకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 2 ఎకరాలు వేస్తున్నాం. ఇక్కడ మాది 1 ఎకరం ఉంది. 3 ఎకరాలు నేను వెళ్తే 2 కట్టలు ఇచ్చారు. డిఏపి గోమారిలో 2 కట్టలు ఇచ్చారు. 2 ఎకరాలు జల్లాము. ఇప్పుడు ఈ ఎకరానికి లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇన్ని అంతల్లా అయ్యేటిని కనుక్కున్నామని దొరకతల్లా. దొరికినా వాళ్ళు ఏదో ఒకటి అంట కడుతున్నారు. 400 500 చెప్తున్నారు వెళ్ళి. మళ్ళీ ప్రభుత్వం అందియాలండి శుభ్రంగాను. అప్పుడు రైతులు బాగుపడతాం. ఊడిచి 15 రోజులు అయిపోయింది. 4వ రోజు చల్లేవాళ్ళం. ఊడిచినాక అదే మా చిన్నతనంలో అయితే ఊడక ముందు చల్లేవాళ్ళం. జల్లి ఊడిచేవాళ్ళం. ఇప్పుడు దారులు ఉంటున్నాయి కాబట్టి 3వ రోజు చల్లుతున్నాం. మరి వాటికి ఇప్పుడు మాకు అందరూ వేయాలి పిండి లేదు. ఇప్పుడు కొట్టుల్లో లేదు. కొట్టుల్లోకి వెళ్తేనే రేట్ ఎక్కువ. మాకు ఇవ్వటం లేదు. సొసైటీలోకి ఇవ్వటం లేదు. ఎవరు ఇవ్వటం లేదండి. మరి మాకు దుబ్బు చేయాలండి. ఇప్పుడు లేకపోతే లాస్ వచ్చేస్తుందా? కొయ్య అవసరం లేదండి. మరి ఏం చేయాలి తెలుస్తల్లా. అధికారాలు చూడాలి, సరిగ్గా చూడాలి. యూరియా అందించాలి, డిఏపి అందించాలి. పేరు రవి, అచ్చిరేపాలెం. నాకు 6 ఎకరాల పొలం ఉందండి. కౌలు కానీ సొంతం కానీ. మాకు సొసైటీలోకి వెళ్తే 2 కట్టలే ఇస్తున్నారు. ఆధార్ కార్డుకి 2 కట్టలే అని అంటున్నారు. మరి మేము కనీసం ఎకరానికి టిప్పుకు 2 కట్టల కాడికి వెయ్యాలి. మాకు అందతల్లా. వాళ్ళు ఇచ్చినా బాధ లేదు, కొట్ల వాళ్ళకి ఇచ్చినా బాధ లేదు. మేము ఎంతైనా కొనుక్కుంటాం. ఇప్పుడు అయిపోతే అసలు పైరు చేయదండి. వేసి 40-30 రోజులు అయిపోతుంది. పిలకలు చేయాలి. 2 కోటాలు వేసుకోవాలి డిఏపి యూరియా. అవి మాత్రం గవర్నమెంట్ ఏదైనా మాకు న్యాయం చేయాలి. ఎరువుల కొరత మాత్రం అధికారులు ఏదైనా పట్టించుకోకపోతే ఈ సంవత్సరం వ్యవసాయం తలగానిపోయినా ఉంది. యూరియా డిఏపి అనుకున్న ఇప్పుడు ఏమో బ్లాక్ని తీసుకోవాల్సి వస్తుందా. 1550 డిఏపి, 1370, 370 యూరియా. అదే సొసైటీలో ఇస్తున్నారు కానీ మా దగ్గర రావట్లా. వాళ్ళ అధికారులు ఫోన్లు చేసుకుని బయట షాపులకి ఇచ్చేసుకుంటున్నారు. ఇక బయట మేము ఏదైనా వ్యవసాయం పనికి వెళ్ళి 11-10 టైంకి వెళ్ళేటప్పుడు మా దాకా ఉంటుందా అయిపోయింది లోడ్ అంటున్నారు. మళ్ళీ పాస్బుక్లో అయితే మాకు రాయడం టైం పోతుందా, జిరాక్సులు తీసుకురండి ఇక్కడ పడేసుకుంటాం అన్నారు. మళ్ళీ లైన్లో నిలబడిన వాళ్ళు మళ్ళీ ఆధార్ వెళ్ళి జిరాక్సులకి వెళ్ళాం. మేము లైన్లో నిలబడేటప్పుడు అవన్ అయిపోయింది. సహకరిస్తే కొంతవరకు ఈ ధాన్యం రేటు మినుము రేటు తగ్గినందు మళ్ళీ ఈ ఇబ్బంది కూడా వచ్చింది. రైతు చాలా తలకానిపోయాం. మరి బయట తీసుకోవాలంటే కట్టకే జింకి ప్యాకెట్ తీసుకుంటే ఇస్తామని చెప్పని అంటున్నారు. మరి అది ఆ జింకి ప్యాకెట్ తీసుకోవాలా? ఇదే జింకి ప్యాకెట్ 450 రూపాయలు జింకి ప్యాకెట్. మరి అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా? మాకు ఒక కట్ట తీసుకుంటేనే ఇస్తామంటున్నారు వాళ్ళు. మరి తప్పనిసరి మరి అది తీసుకుంటేనే మరి ఇస్తున్నారు మాకు. సొసైటీలో 270 రూపాయలు, 370, 270. 270 అంటే అసలు గుట్టలు ఉన్నారు అక్కడ జనం వెళ్తే. అసలు మొదలవుడికే కానీ వెనకాలకి ఉండలేదు సొసైటీలో. కాకపోతే 4-5 పాస్బుక్లు కలిపి ఒక ఆయన తెచ్చుకుంటున్నాడు, ఆయన తీసేసుకుంటున్నాడు.